హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. సో అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ముందుగా అనుకున్నట్టే న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్స్ సిరీస్ చేస్తున్నాం. ఎందుకంటే మనం న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్స్ని అర్థం చేసుకున్నట్లయితే కనుక నెక్స్ట్ థెరపీ ఏంటి అనేది నెక్స్ట్ దాంట్లోకి మనం వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. సో న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్స్, దీంట్లో 3 పదాలు మనకి కనబడుతున్నాయి కదా, న్యూరో డెవలప్మెంటల్ అండ్ డిజార్డర్స్. న్యూరో ఎందుకంటే ఈ పిల్లల్లో న్యూరాన్స్ అండ్ బ్రెయిన్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది. డెవలప్మెంటల్ అంటే పిల్లల డెవలప్మెంటల్ ఏజ్ ఏదైతే ఉందంటే 0 to 6 or 7 years, సో ఈ టైంలోనే అది ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి సో డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ డిజార్డర్స్ అంటే డిజార్డర్ అంటే మనకి చూసాం కదా, ఆర్డర్లో లేకపోవడం. సింపుల్, దిస్ ఈజ్ నాట్ అ డిసీజ్, ఇది డిసీజ్ కాదు, డిజార్డర్ అంటే మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో పిల్లల దగ్గర నుంచి నార్మల్గా ఆ ఆర్డర్లో వాళ్ళు చేయలేకపోతారు. దానివల్ల దీన్ని న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్స్ అని అంటాం మనం. సో ఈ న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్స్లో 16 డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. మన DSM-5 ప్రకారం 16 డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. వాటన్నిటి గురించి కూడా మనం వచ్చే వీడియోస్లో మాట్లాడదాం. మీరు కావాల్స్తే ఇది సైంటిఫిక్ ఇదే కాబట్టి, సొంతగా చెప్పే మాటలు కాబట్టి మీరు ఈ యొక్క DSM-లో కూడా చెక్ చేసుకోవచ్చు. పేజ్ నెంబర్ 35, 31 నుంచి ఈ న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్స్ అనేవి ఉంటాయి. ఎవరైనా స్టూడెంట్స్ కానీ ఉన్నట్లయితే వాళ్ళు దీంట్లో చెక్ చేసుకుని దాన్ని ఇంకా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఇంకా కోమార్బిడిటీస్ ఏంటి, డిఫరెంట్ అన్నీ ఉంటాయి కదా, మీరు అర్థం చేసుకోవచ్చు. అలాగే ఫస్ట్ ఈ న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్స్ గురించి మనం మాట్లాడుకుంటే, ఈ డిజార్డర్స్ వల్ల ముఖ్యంగా కిడ్ యొక్క కమ్యూనికేషను, బిహేవియర్స్, నార్మల్ సొసైటీలో ఫంక్షన్ చేయడానికి కావలసిన ఎబిలిటీస్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి పిల్లలకి. సో ఇది గుర్తించడం ఎంత ఇంపార్టెంట్ అంటే, మనం చూసినట్లయితే కనుక ఎర్లీ ఏజ్లోనే అంటే 3 months నుంచి పిల్లలు బోర్ల పడడం జరుగుతుంది. 6 months వచ్చేటప్పటికి కూర్చుంటారు. 9 months వచ్చేటప్పటికి నించోడానికి ప్రయత్నిస్తారు. అండ్ 1 year వచ్చేటప్పటికి వర్బల్గా మమ్మీ డాడీని మాట్లాడడం, మనకి అమ్మ నాన్న అని మాట్లాడడం కూడా మనం గమనిస్తుంటాం. నార్మల్గా పిల్లల్లో జరిగేవి. సింపుల్గా చెప్పాలంటే ప్రతి వాళ్ళకి కూడా, చదువుకున్నా చదువుకోలేకపోయినా ప్రతి వాళ్ళకి ఇది తెలుసు, పిల్లలు ఏ టైంకి ఏం చేస్తారో పుట్టగానే అనేది. సో అది ఆ టైంకి చేయలేకపోతున్నట్లయితే కనుక దాంట్లో ఏదో రెడ్ ఫ్లాగ్ ఉంది అనేది మనం గమనించాలి. గమనించి చాలామంది గమనించిన తర్వాత కూడా ఏం చెప్తారంటే, ఇప్పటివరకు కొంతమంది ఎక్స్పర్ట్స్ కూడా ఇలా చెప్తూ ఉండడం, అంటే న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్స్ అనేవి వచ్చి 120 years దాటిపోయినా సరే ఇప్పటికీ కూడా ఈ సైంటిఫిక్ వరల్డ్లో ఇంకా వెయిట్ చేయమని చెప్తుండడం గమనిస్తున్నాం. అది చాలా ప్రమాదం. ఎందుకంటే బ్రెయిన్ ప్లాస్టిసిటీ ఏజ్ ఏదైతే పిల్లలకి ఉందంటే, బ్రెయిన్ డెవలప్మెంట్ ఏజ్ ఏదైతే పిల్లలకు ఉందో 1 to 7 years మ్యాక్సిమం, ఈ టైంలోనే వీళ్ళని మనం ఎప్పుడైతే ఎంత ఎర్లీగా గుర్తిస్తామో ఆ టైంలోనే వెంటనే దాని మీద మనం యాక్ట్ చేసినట్లయితే కనుక వాళ్ళ జీవితాన్ని నార్మల్సీ తోటి వెళ్ళేలాగా మనం చేయొచ్చు. ఎంత లేట్ అయితే అంత ప్రమాదం దీంట్లో. సో ఎవరైనా వెయిట్ చేద్దామని కానీ చూద్దామని కానీ చెప్తే నో, వాళ్ళకి ఎంత డబ్బు పెట్టినా ఏమి చేసినా తిరిగి రాంది గడిచిపోయినటువంటి ఒక నిమిషం. సో అది వేస్ట్ అవ్వకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది కాబట్టి దీని గురించి మనం తెలుసుకోవాలి. సో ఇప్పుడు మనం అనుకున్నట్టుగానే న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్స్ గురించి నేను చెప్పాను కదా, ఎలా గుర్తించాలనేది న్యూరో వర్డ్స్లో మీకు చెప్తున్నాను. అండ్ అలాగే దీనిలో న్యూరో డైవర్జెంట్ అంటారు, అంటే నార్మల్గా ఎలా అయితే న్యూరాన్స్ డెవలప్ అవ్వాలో అలా కాకుండా డిఫరెంట్గా అవ్వడం. అండ్ న్యూరో అటిపికల్ అంటారు, అంటే న్యూరోటిపికల్ అంటే నార్మల్గా డెవలప్ అయ్యే కిడ్స్ని న్యూరోటిపికల్ కిడ్స్ అంటాం. అలా అవ్వట్లేదు కాబట్టి దాన్ని న్యూరో అటిపికల్ కిడ్స్ అని కూడా అంటారు. ఏదైనా సరే మీనింగ్ చివరికి వచ్చేటప్పటికి ఇదే, దాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. సో ఈ ఏవైతే ఉన్నో దీనికి చాలా రకాలైన కాజెస్ ఉన్నాయి. ఎందుకంటే పర్టికులర్ కాజ్ లేదు, అంటే 120 సంవత్సరాలు అయిపోతున్నాయి కానీ ఇప్పుడు కూడా పర్టికులర్ కాజ్ని అయితే కనిపెట్టలేకపోయారు. దీనికి ట్రీట్మెంట్ కూడా, అంటే ఏదైనా మెడిసిన్ కానీ ఏదైనా సూజర్స్ కానీ ఇప్పటివరకు అయితే లేవు. ఇంకా క్లియర్గా చెప్తున్నాను, లేవు.
ఓన్లీ దాన్ని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళ లక్షణాలకు తగ్గట్టు థెరపీస్ ఇచ్చి వాళ్ళని బెటర్ చేయడం అనేది బెస్ట్ మార్గం. ప్రస్తుతం వరకు బెస్ట్ థెరపీస్ అయితే అందుబాటులో మనకు ఉన్నాయి. సో కాజెస్ మనం చూసినట్లయితే నేను ఇందాక చెప్పినట్టు పర్టికులర్ కాజ్ లేదు, కానీ కాజెస్ రకాలు ఉన్నాయి. అంటే పేరెంట్స్ ఏజ్, అంటే మదర్ ఏజ్ కానీ ఫాదర్ ఏజ్ కానీ, లేదా ఎన్విరాన్మెంట్ పొల్యూటెంట్స్కి ఎక్స్పోజ్ అవ్వడం కానీ, లేకపోతే పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క టాక్సిక్ మెటీరియల్కి ఎక్స్పోజ్ అవ్వడం, లేదా ఇండ్యూస్ చేసుకోవడం కానీ, లేదా ఇంకా బర్త్ కాంప్లికేషన్స్, అంటే ప్రీ బర్త్ టైంలో కానీ, బర్త్ టైంలో కానీ, ఆఫ్టర్ బర్త్ కానీ ఏదైనా కాంప్లికేషన్స్ ఉన్నా, ఇవన్నీ కూడా కారణాలు అని మనం చెప్తాం, కానీ స్పెసిఫిక్ కారణం చెప్పలేం. వీటన్నిటి టైంలో జాగ్రత్తగా ఉండాలి. బట్ వన్స్ బర్త్ అయిపోయిన తర్వాత మనం దీన్ని కనుక్కోవడానికి నేను ఇందాక చెప్పినట్టుగా లక్షణాలని మనం గుర్తుపెట్టుకున్నట్లయితే, ఆ లక్షణాల ద్వారా అరే ఈ లక్షణాలు లేవేంటి, లేకపోతే ఎందుకు లేవు, మోర్ ఆర్ లెస్ 1-2 months వెయిట్ చేసినా పర్వాలేదు, అంతకు మించి వెయిట్ చేయొద్దు పిల్లలకి. ఎందుకంటే కొంచెం 1-2 months అటు ఇటు అవుతుండడం కామన్. అంతకు మించి వెయిట్ చేయకుండా వెంటనే ఒక థెరపిస్ట్ని, ఒక డాక్టర్ని మనం కలిసినట్లయితే సో దానికి ఏం చేయాలో క్లియర్గా చెప్తారు. మనం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం కనుక్కున్నట్లయితే మనకి అంత ఛాన్స్ మనకు ఉంటుంది. ఆ బ్రెయిన్ ప్లాస్టిసిటీ ఏజ్లో మనకి అంత క్లియర్గా వాళ్ళకి చేయడానికి ఏజ్ మనకు ఉంటుంది. కాబట్టి సో ఈ న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్స్ అనేది మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. సో సింపుల్ విధంగానే మనం అర్థం చేసుకోవచ్చు నేను మీకు చెప్పినట్లుగా. సో దాన్ని అర్థం చేసుకున్నట్లయితే వెంటనే యాక్ట్ చేయడానికి దాని మీద మనకి టైం ఎక్కువగా ఉంటుంది. సో మీకు నేను ఇప్పుడు ఏవైతే చెప్తున్నానో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ రిఫరెన్స్ కూడా మీకు ఇచ్చాను నేను. అవసరమైతే DSM-5లో మీరు చదువుకున్న పిల్లలు ఎవరైనా అయితే ఉంటే దాంట్లోంచి మీరు 31 పేజ్ నుంచి ఇవి స్టార్ట్ అవుతాయి. ఒకసారి రిఫరెన్స్ చూడండి, క్లియర్గా అర్థం చేసుకోండి. అండ్ ఎవరికన్నా ఇంకా ఏమన్నా మీకు దీని గురించి డీటెయిల్స్ కావాలన్నా మీరు నన్ను కామెంట్స్లో అడగచ్చు. కామెంట్స్లో అడిగితే దాని ప్రకారం కూడా దాని వీడియోస్ కూడా నేను చేస్తాను. అండ్ అలాగే ఈ సిరీస్ మొత్తం అంటే 16 డిఫరెంట్ ఏదైతే డిజార్డర్స్ దీంట్లో ఉన్నాయో వాటి గురించి కూడా నేను క్లియర్గా వీడియోస్ చేసి డైరెక్ట్ మీకు నేను అప్లోడ్ చేస్తాను. దానిలో కూడా మీరు అర్థం చేసుకోవచ్చు క్లియర్గా డిజార్డర్స్ గురించి, క్లియర్గా కాజెస్ కానీ ఏముంది, పర్టికులర్ డిజార్డర్కి ఏంటి అనేది కూడా అర్థం చేసుకోవచ్చు. అండ్ అది అయిపోయిన తర్వాత థెరపీస్ గురించి కూడా మీకు క్లియర్గా నేను చెప్తాను. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్స్ అనేది ఏంటనేది. నేమ్ సజెస్ట్ చేసినట్టుగా న్యూరలాజికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, బ్రెయిన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, డెవలప్మెంటల్ ఏజ్లో ఇది జరుగుతుంది. అండ్ ఇది డిజార్డర్, డిసీజ్ కాదు, వ్యాధి కాదు, డిజార్డర్. అంటే మన ఏవైతే పిల్లలు ఆర్డర్లో చేయాలనుకుంటున్నామో అది ఆర్డర్లో కాకుండా డిజార్డర్లో చేస్తారు. ఎందుకంటే ఆ పిల్లలకి తెలియదు ఆ విషయం. వాళ్ళు నార్మల్గా వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. మన ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయో దాంట్లో వాళ్ళు ఫిట్ అవ్వరు, అంతే సింపుల్ థింగ్. సో దట్ దానిలో నుంచి వాళ్ళని మనం మన ఎక్స్పెక్టేషన్స్లో అంటే ఈ నార్మల్ సొసైటీలో ఫిట్ చేసుకోవాలి. సో మనం ఎంత తొందరగా దాన్ని మొదలు పెడతాం అనే దాని మీద దీనికి ఆధారపడి ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకేమన్నా మీకు కావాల్సినట్లయితే నాకు కమెంట్స్లో చెప్పండి, నేను క్లియర్గా మీకు దీని గురించి వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ ఆల్.